అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,60,000 దాటింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంట్ గోల్డ్ ధర 1,47,000కు పైగా ఉంది. మరోవైపు వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. కిలోకు 100 రూపాయలకు పైగా పెరిగి ప్రస్తుత ధర 2,65,000 దాటింది. గత 2 రోజుల్లో బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. 2 రోజుల్లో బంగారం 4,000, వెండి 15,000 వరకు పెరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీరామచంద్రమూర్తి గారు నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకుంటే బంగారం వెండి ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నిన్న శ్రావణ శుక్రవారం కావడంతో రెండవ శుక్రవారం కావడంతో కూడా నిన్న భారీగా పెరగడం చూస్తున్నాం. ఏంటండి దీనికి మెయిన్ రీజన్స్? ఈ శుక్రవారాల తర్వాత తగ్గే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? బంగారం ఒకటండి, వల్ల ఈసారి పెళ్లిళ్ళు కూడా దాదాపు 10,000 పెళ్లిళ్ళు ఒక ఆంధ్ర తెలంగాణలోనే ఉన్నాయి. అలాగే ఏ రేట్ అయినా కొన్ని పరిస్థితుల్లో ఉంది. సో లాస్ట్ 1 మంత్ క్రితం అయితే 1,40,000 అలా ఉంది. ఇప్పుడైతే 1,60,000 దాకా వచ్చేసింది బంగారం. ఇంటర్నేషనల్ గా కూడా $4,500 దాకా వచ్చింది. అటు బంగారం కానీ ఇటు సిల్వర్ కూడా $2,50,000 దాకా వచ్చింది. ఇంటర్నేషనల్ గా సిల్వర్ $70 దాకా వచ్చింది. సో గత ఫిబ్రవరి నుంచి చూసుకుంటే బాగా తగ్గింది. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే వరకు కూడా 1,40,000, 1,45,000 రేంజ్ లో ఉంది. ఇవాళ ఈసారి ఈ ఆగస్టు లో ఇది 1,55,000, 1,60,000 దాకా కూడా వచ్చే ప్రెసెంట్ ఉంది. ఇంటర్నేషనల్ గా చూసుకుంటే ఇంకా $500 కూడా పెరిగే ఛాన్స్ ఉంది. 4,500 కనుక పెరిగితే 5,000 దాకా కూడా లాస్ట్ మంత్ జనవరిలో 1,80,000 దాకా వచ్చినట్టు అది కూడా ఛాన్సెస్ కనపడుతున్నాయి. ట్రెండ్ అయితే పాజిటివ్ కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రేట్ లో బయింగ్ అయితే ఫంక్షన్స్ అవి ఉన్నాయి కాబట్టి బాగా బయింగ్ అయితే జరుగుతుంది. సో తర్వాత 2-3 నెలల తర్వాత కానీ తగ్గే అవకాశాలు లేవు. ప్రజెంట్ అయితే స్టడీగా గ్రోత్ అయితే కనపడుతుంది. గోల్డ్, సిల్వర్ కూడా సిల్వర్ అయితే ఫ్లక్చుయేషన్స్ అప్ అండ్ డౌన్ అవుతున్నాయి. మొన్న దాదాపు 2,30,000 నుంచి వాళ్ళ 2,47,000 దాకా వచ్చింది. సో నిన్న ఒకరోజే 5-6 వేలు పెరిగింది. సో ఇలా అప్ అండ్ డౌన్ అయితే అవుతుంది సిల్వర్ లో ఫ్లక్చుయేషన్. బట్ గోల్డ్ అయితే స్టడీగా ఉంది. బట్ ఇంటర్నేషనల్ గా $4,500 మేజర్ రెసిస్టెన్స్. ఇక అది దాటిందంటే ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ప్రెసెంట్ అయితే చాలా సార్లు 2-3 సార్లు అక్కడ $4,500 దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ 4,000 వచ్చింది. సో అలా చూసుకుంటే 1,60,000 ఇక్కడ ఏదైతే ఉందో అది రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ 1,40,000 ఈ 20,000 గ్యాప్ మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అయితే ఇంకా రష్యా, ఇది అమెరికా, ఇరాన్ న్యూస్ వార్, అది కూడా వార్ అయితే జరగట్లేదు కానీ హీటెడ్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. అలాగే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ రేట్లు కూడా అలాగే స్టడీగా ఉంచారు. ఇంటర్నేషనల్ యాక్టివిటీస్ లో కూడా ఇక్కడ చూసుకున్న గోల్డ్, సిల్వర్ కి పాజిటివ్ న్యూస్ కనపడుతున్నాయి. ట్రెండ్ అంతా కూడా పాజిటివ్ గానే ఉంది. సో బై అండ్ డిప్ లాగా చూడొచ్చు. ఏదన్నా ఒక 2-3 వేలు తగ్గితే అంటే కంటిన్యూగా అప్ ట్రెండ్ అవ్వదు కాబట్టి కొంత బై అండ్ డిప్ లాగా చూసుకోవచ్చు. నెక్స్ట్ వీక్ లో ఏదైనా డిప్ వచ్చినప్పుడు బై చేసుకోవటం బెటర్ సజెషన్. గోల్డ్ కానీ సిల్వర్ కూడా 2,40,000 రేంజ్ వస్తే బై చేసుకోవటం అనేది పాజిటివ్ గానే ఉంది. సెల్లింగ్ సైడ్కి వెళ్ళకుండా బయింగ్ చూసుకోవచ్చు. అంటే ఓకే, అంటే ఇప్పుడు మనం చూసుకుంటే గోల్డ్, సిల్వర్ అంటే సామాన్య ప్రజలు కొనేలా అయితే లేదు. 1,60,000 అంటే మరి ఇది దిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా లేదా ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా? ప్రెసెంట్ అయితే కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే గోల్డ్, సిల్వర్ మనకి ఈ ఫంక్షన్స్ కి మేజర్ గా యూజ్ చేస్తాం కాబట్టి ఏ రేట్ ఉన్నా కానీ కొనాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే నార్మల్ పర్సన్స్ అయితే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ లో డిజిటల్ గా కొంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు అనుకున్నట్టు ఇంకా లాంగ్ టర్మ్ చూసుకుంటే ఇప్పుడు రాబర్ట్ కేస్ కి కూడా ఇంకా గోల్డ్, సిల్వర్ ట్రెండ్ అప్ గా అంటున్నారు కాబట్టి నెక్స్ట్ వచ్చేపాటికి అసలు ఈ రేట్లు ఇంకా చాలా తక్కువ రేట్లు అనుకోవచ్చు. 2,00,000 వెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదు 2027-28కి. కాబట్టి అంత లాంగ్ లో ఆలోచించినప్పుడు ఈ రేట్ లో ఇంకా మనం వెయిట్ చేయకుండా కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం అనేది బెస్ట్. యాజ్ పర్ అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే మన ఇన్వెస్ట్మెంట్ లో 30% అమ్మాయి ఆ గోల్డ్, సిల్వర్ మెటల్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సిల్వర్, గోల్డ్ అటు డిజిటల్ లో కొనుక్కోవడం అనేది బెటర్ ఆపర్చునిటీ అనమాట. సిల్వర్, గోల్డ్ డిజిటల్ లో కొనుక్కోవడం బెటర్. ఫిజికల్ గా కన్నా డిజిటల్ లో ఏమవుతుందంటే జిఎస్టీలు, సరుకు, మజూరీ ఇవన్నీ లేకుండా మనకి ఒక నార్మల్ గా ఉంటుంది. కాబట్టి మంచి రేట్లు వస్తాయి కాబట్టి చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి శ్రీరామచంద్రమూర్తి గారు.